పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో కూటమి సర్కార్ దోపిడీ చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఆసుపత్రులను ప్రభుత్వ రంగంలో చక్కగా నడిపామని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకు పీ పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే ఆ సూత్రధారులు ఎవరో బయట పెడతామని మాజీ మంత్రి విడుదల రజని తెలిపారు. మరి అన్ని చూసైనా వాళ్ళు అనుకునుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేశారని మనసులో ఖచ్చితంగా అనుకునుంటారు. మరి నేను చెప్తా ఉన్నా, యూపీహెచ్సీలు కూడా అదే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ప్రభుత్వ నిర్వహణతో ప్రభుత్వ రంగంలో చక్కగా నడుస్తున్నటువంటి తీరు. మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, చక్కగా ఏ విధంగా సేవలు అందిస్తున్నాయో చూస్తారు. కాబట్టి మీ విధానం అది కాదు. కాబట్టి ఎంతసేపు మీరు పీపీపీ అని చెప్పడము ఎవరికో ఇప్పటి నుంచే కాదు, అప్పటి నుంచే గతంలో 2014 నుంచి 19లో మీరు ఆ టైంలో కూడా మీరు ఇదే విధానం మీరు పాటించారు. మీరు ఎంతసేపు ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఐడియాలజీని నమ్ముకుంటారు. ఈ పీపీపీ స్టైల్లోనే బాగుంటది అనేది మీ ఆలోచన. కానీ మీరు చూశారు కదా ప్రభుత్వ రంగంలో ఏ విధంగా ఆ బడులు నడుస్తున్నాయి. అలాగే యూపీహెచ్సీ హాస్పిటల్స్ కూడా అంతే చక్కగా మా హయాంలో మేము వాటిని ప్రభుత్వ రంగంలో నడిపించామని తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పట్లో 7,600 ఉండేవి. మరి ఇవి కూడా పీపీపీ అని చెప్పి ఎవరో వేరే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అరకొరగా